సంవత్సరంలో జన్మించినటువంటి సావిత్రిబాయి పూలే గారి దాదాపు 200 సంవత్సరాలు కావస్తున్నది ఆ తల్లి జన్మించి. 50-60 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని చూసినా, తెలంగాణ ప్రాంతాన్ని చూసినా అడుగడుగున అసమానతలు, వివక్ష, అణచివేత కొనసాగినటువంటి రోజులను మనం చూసినాం. మరి 50-60 సంవత్సరాల క్రితమే అటువంటి దుస్థితిలో మాతరం వాళ్ళం ఉంటే 200 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్నటువంటి సమాజం ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నది అనేటువంటి విషయాన్ని ఊహించడం కూడా కష్టంగా ఉంటుంది. ఒకవైపు సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి తరం, మరొక వైపు రాజులు, మహారాజులు, భూస్వాములు, ఆధిపత్య కులాల వారు అనేక రకాలైనటువంటి అణచివేతలు భారత సమాజం మీద కొనసాగుతున్నటువంటి కాలంలో ఈ దేశం బాగుపడాలి అనంటే ఇక్కడ బలమైనటువంటి సంస్కరణలకు పునాది కావాలి అనేటువంటి ఆలోచనతో జ్యోతిబా పూలే గారు స్వయంగా మార్పు ఏదైనా ముందు మన ఇంటి నుంచెల్లే మొదలు కావాలనేటువంటి ఆలోచనతో తన సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి అక్షరాభ్యాసం చేస్తే ఆ తల్లి ఆ రోజున్నటువంటి మహిళా లోకాన్ని చైతన్యపరచడం ద్వారా మాత్రమే ఏ దేశంలో కానీ ఏ సమాజంలో కానీ సగభాగంగా ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడు ఆ దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనతో అనేక వర్గాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదిరించి అవమానాలను సహించి జాతిని సంస్కరించేటువంటి మహా బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని అనేక ప్రాంతాల్లో మహిళల కోసం, బాలికల కోసం విద్యాలయాలు ప్రారంభించి ఈ దేశంలో మహిళా సంస్కరణలకు పునాది వేసినటువంటి మహనీయురాలుగా సావిత్రిబాయి పూలే మిగిలిపోతుంది. ఆ మహనీయుల్ని మనం స్మరించుకోవడం కాదు, ఆరాధించడం, వాళ్ళు చూపించినటువంటి మార్గంలో ఎంతో కొంత మనం ఆచరించడమే అటువంటి వారిని స్మరించుకునేటువంటి ఘనమైనటువంటి నివాళి అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆ ఆలోచన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే నాటికి తెలంగాణలో ఉన్నటువంటి దుస్థితిని తన కల్లారా 14 సంవత్సరాల ఉద్యమ కాలంలో అనుక్షణం చూసి పరితపించినటువంటి మహానుభావుడు కేసీఆర్ కాబట్టే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక వందల రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసి బాలులకు, బాలికలకు ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి విద్యను అందించి ఆ సంస్కరణను అమలు చేసినటువంటి మరో సంస్కరణవాది కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, చరిత్ర సృష్టించి సంస్కరణలతో ఈ దేశ భవితవ్యానికి బంగారు బాటలు వేసినటువంటి ఆ జంటగా మొదటి భారతరత్న పొందినటువంటి జంటగా ఆ కుటుంబం వారికి ఆ గౌరవం దక్కాలని, అందుకనే ఈ వేదిక నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి, సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే జంటకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసి వారిని మనం తరతరాలుగా భారత జాతి ఉన్నంత వరకు కూడా వాళ్ళని స్మరించుకునే విధమైనటువంటి గౌరవం వారికి దక్కాలనేటువంటి విషయాన్ని డిమాండ్ చేస్తూ, విజ్ఞప్తి చేస్తూ, మనమందరం కూడా మహనీయులను స్మరించడం అంటే దండం పెట్టి దండలేసి అంతటితో కార్యక్రమాన్ని ముగించడం కాదు. 100 సంవత్సరాల క్రితమే ప్రతికూలతలు ఉన్నటువంటి రోజుల్లోనే అంత త్యాగానికి తెగించి ముందుకొచ్చి మన జీవితాల్లో వెలుగు నింపేటువంటి ప్రయత్నం వారు చేసింది కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకోవడం అంటే వారి సంస్కరణలు మనం కూడా పుణికిపుచ్చుకొని అమలు చేయడమే అవుతుంది. కాబట్టి మనమందరం కూడా రాబోయే తరాల భవిష్యత్తు రీత్యా
ఏం చేస్తే ఈ జాతికి, మన ప్రజలకు, మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మంచి జరుగుతుందో ఆ దిశగా మనం కూడా పునరంకితం కావాల్సినటువంటి గొప్ప దినం ఈ దినం అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ, ఏ లోకంలో ఉన్న ఆ జంట సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే దంపతుల ఆశీస్సులు నిరంతరం భారత జాతి మీద కురిపిస్తూనే ఉండాలని మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు.